అంటే క్రిస్మస్ అంటే ఏమీ లేదు, ఇవ్వటము అంటే మన హృదయాన్ని ప్రభుకి సమర్పించే వారిగా ఉండాలి. ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. చూడండి, మొట్టమొదటి మాట మీకు తెలియజేశాను, ఆరాధనలో అన్వేషణ ఉండాలి. రెండవది, ఆరాధనలో ఆనందం ఉండాలి. తూర్పు దేశపు జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చి ఆ నక్షత్రమును చూసి వారు అక్కడ అత్యానందభరితులయ్యారంట. నేను ఒక ప్రాంతంలో ఒక మీటింగ్కి వెళ్ళాను, ఇలాగే క్రిస్మస్ డేస్లో వెళ్ళి నక్షత్రాల గురించి చెప్తూ ఉంటే ఈ సందర్భంలో జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రమును చూసి అంటూ ఉన్నారు. అది కమ్యూనిటీ హాల్ గ్రౌండ్, చుట్టూ ఇళ్ళు ఉన్నాయి. ఇళ్లలో వసారుల్లో మంచాలు వేసుకుని వింటున్నట్టున్నారు కొంతమంది. నేను సీరియస్గా వర్తమానం చెప్తా ఉన్నాను. ఆ నక్షత్రమును చూసి అంటూ ఉన్నాను. ఈలోపు ఒక ఆయన పరిగెట్టుకొచ్చాడు ఇంట్లో ఉండి. నేను చూస్తానే ఉన్నా. పరిగెట్టుకొచ్చి, పాస్టర్ గారు వాక్యం ఆపండి అన్నాడు. ఏం బాబు అన్నాను. ఆపేశాను. చాలా స్పీడ్గా వచ్చాడు, వాక్యం ఆపేశాను. ఆపిన తర్వాత ఆయన అన్నాడు, దానిని మీరెప్పుడు చూశారు, అది మిమ్మల్ని ఎప్పుడు చూసింది అని అడిగాడు. నాకేం అర్థం కాదు. అలా అంటున్నాడు, అది మిమ్మల్ని ఎప్పుడు చూసింది, దాన్ని మీరెప్పుడు చూశారు అంటున్నాడు. నాకేం అర్థం కాల. బాబు, దాన్ని నేను చూడటం ఏంటి, అది నన్ను చూడటం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అన్న. నీలో పాస్టర్లు వెంటనే ఉన్నారు. ఏంటయ్యా అని వచ్చి దగ్గరకు వచ్చారు. ఏమీ లేదండి, ఇందాక నుండి పాస్టర్ గారు ఆ నక్షత్రమును చూసి అంటున్నాడు. నక్షత్రం అంటే ఎవరు అనుకున్నారు? మా ఆవిడండి అన్నాడు. భార్య పేరు ఏంటంట? నక్షత్రం. అమ్మ బాబోయ్, ఎంత బాగా అర్థం చేసుకున్నాడండి. లోపల ఇంకొకడు ఉన్నట్టున్నాడు, నాకు తెలియదు. అదొక క్రిస్మస్ ఆనందం. దేవుని బిడ్డలు, ఈ క్రిస్మస్ ఆనందంలో లోపల ఉన్నట్టున్నాడు. మా ఆవిడ పేరు నక్షత్రం అండి అన్నాడు. నేను చెప్పాను, బాబు, ఈ ఊరు నేను ఎప్పుడు రాలేదయ్యా, ఇదే మొదటిసారయ్యా. నేను వాక్యం చెప్తున్నానయ్యా, బైబిల్లో ఉన్న నక్షత్రం గురించి చెప్తున్నానయ్యా. మీ ఆవిడ పేరు నక్షత్రం నాకు తెలియదయ్యా అన్నాను.